హలో పీపుల్, వెల్కమ్ టు రీస్టార్ట్ అండ్ రైజ్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మనం ఒక రిసార్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, విలేజ్ ట్రయల్స్ అని. సో ఒకసారి మేము ర్యాండమ్గా బయటికి వెళ్ళినప్పుడు ఈ నియర్ బైలో ఈ రిసార్ట్ కనపడింది. సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము, ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు అన్నట్టు వెళ్ళి చూసాము. సో మెయిన్ గేట్ నుండి ఎంటర్ అయ్యాక కూడా చాలా డిస్టెన్స్ ఉంది, లైక్ ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ లోపలికి ఉంది. సో ఆన్ ద వేలో మేము ఒక పికాక్ని కూడా స్పాట్ చేసాము. మీరు చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. సో అక్కడ అది ఫెదర్స్ ఏమైనా ఓపెన్ చేస్తుందా అని ఒక 1-2 మినిట్స్ వెయిట్ చేసాము. బట్ అన్ఫార్చునేట్లీ అది ఓపెన్ చేయలేదు కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆ లోపలికి వెళ్ళే జర్నీ కూడా చాలా బ్యూటిఫుల్ అనిపించింది, పీస్ఫుల్గా ఉండే, గ్రీనరీ, ట్రీస్ చాలా బాగుండే. సో ఈ రిసార్ట్ గట్కేసర్ నుండి ఒక 10-15 మినిట్స్ డిస్టెన్స్లో ఉండింది. సో రిసార్ట్ నేమ్లోనే రిసార్ట్ ట్రయల్స్ అని ఉంది కాబట్టి ఆ పేరుకు తగ్గట్టుగానే విలేజ్ ఎన్వైరన్మెంట్ అండ్ వైబ్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్ చాలా స్పేషియస్గా ఉంది. మనం ఏదైనా ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవడానికి కానీ అలా సూటబుల్గా ఉంది. వెళ్ళగానే మాల్గుడి విలేజ్ అన్నట్టు రూమ్స్ ఉండే ప్లేసెస్కి వెళ్ళాము. సో అలా వాక్ చేస్తుంటే మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చిన్న రూమ్స్ ఉన్నాయి. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తూ ఉంటే ఒక ఈవెంట్ జరుగుతుండే, హల్దీ ఈవెంట్ ఆర్ పెళ్లి కూతుర్ని చేసే ఈవెంట్, సమ్ ఈవెంట్ ఇక్కడ చిన్నగా జరుగుతుండే లిమిటెడ్ మెంబర్స్తో. ఈ ఈవెంట్ కాకుండా ఇంకొక పెద్ద ఈవెంట్ కూడా పక్కన ఒక హాల్ లాగా ఉంది, అందులో ఇంకొక ఈవెంట్ కూడా జరుగుతుండే, హల్దీ ఈవెంట్. సో ఇక్కడనేమో ఇది ఎంట్రన్స్, ఒక షాప్ అండ్ రెస్టారెంట్ అలా ఉన్నాయి. సో మేము వెళ్ళినప్పుడు ఆ ఈవెంట్స్ జరుగుతుండే కాబట్టి చాలా క్రౌడెడ్గా అనిపించింది. బట్ జనరల్గా అలా ఉండదు. మ్యాక్సిమం అన్ని రూమ్స్ బుక్ అయిపోయాయి కాబట్టి మేము చూడలేకపోయాము రూమ్స్ ఎలా ఉంటాయి అన్నట్టు. సో నార్మల్గా ఎమ్యూనిటీస్ అవి ఎక్స్ప్లోర్ చేసి ఏమున్నాయో చూసుకొని వచ్చేసాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి కాబట్టి నాన్ ఏసీలో ఒకటి టెంట్ టైప్ ఒక రూమ్ ఉంది, అది చాలా చిన్నగా ఉంది, లైక్ ఓన్లీ కపుల్కి మాత్రమే యూజ్ అవుతుంది, బట్ డిఫరెంట్గా బాగుంది. సో ఆ టెంట్ స్టే చూపించాను కదా, దాని కాస్ట్ వచ్చి 5,000 ఇంక్లూడింగ్ డిన్నర్. సో అది చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, కిడ్స్ అండ్ అడల్ట్స్కి సపరేట్గా, చాలా బాగుంది. సో నాకు తెలిసి ప్రైజింగ్ అది రీజనబుల్ అనిపించింది ఆ టెంట్ స్టేది. సో వేరేది కూడా బాగానే ఉండింటుంది అని నా ఫీలింగ్. సో వీళ్ళది ఫోన్ నంబర్ అండ్ ద డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటే యూ కెన్ కాల్ దెమ్ అండ్ డీటెయిల్స్ కనుక్కొని ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ట్రస్ట్ మీ, ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది, పీస్ఫుల్గా, నేచర్ అదంతా చాలా బాగుంది. మన డైలీ లైఫ్లో ఉండే నాయిస్, ట్రాఫిక్, మన బిజీ స్కెడ్యూల్స్ ఇవన్నీ పక్కన పెట్టి ఏదో కొంచెం పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలి అని దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తా. అది ఒక్కటే కాకుండా ఈ పక్కన వేరే ఒక హాల్ ఉంది, అందులో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో బోర్ కొట్టకుండా అవి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇది చాలా పెద్ద హాల్ లాగా ఉండడం వల్ల ఇక్కడే మనం బిగ్ ఈవెంట్స్ కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని మేము మాత్రం డెఫినెట్లీ ప్లాన్ చేస్తాము వెరీ సూన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు గట్కేసర్ నియర్ బై ఉన్నా, అది మీకు కొంచెం దగ్గరలో అనిపించినా, డెఫినెట్లీ యూ హ్యావ్ టు ట్రై దిస్. క్యాజువల్గా అయినా వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ కిడ్స్ది ఏదన్నా బర్త్డేస్ ఉన్నా, ఒక మినీ సెలబ్రేషన్స్ అలా ఉన్నా వెళ్ళొచ్చు. నాట్ ఓన్లీ దాట్, మనం ఏదన్నా పెద్ద సెలబ్రేషన్స్ లైక్ హల్దీ, మెహందీ లాంటివి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.